హాయ్ అండి. ఈరోజు నా చుట్టుప్రక్కల నా సరౌండింగ్‌లో నేను గమనించిన కొన్ని సిట్యుయేషన్స్ ఐ మీన్ ఇదేంటి అంటే టాబ్లెట్ వేసుకున్నాక వాటర్ తాగకపోవడం. అంటే కొందరు ఎలా అంటే వాటర్ లేకుండానే టాబ్లెట్ వేసుకుంటారు. కొందరు టాబ్లెట్ వేసుకున్నాక కాసేపు ఆగాక తాగుదామని చెప్పేసి అలానే మర్చిపోతూ ఉంటారు. కొందరు చాలా లేట్‌గా తాగుతారు. టాబ్లెట్ వేసుకున్నాక వాటర్ తాగడం వల్ల యూసెస్ ఏంటి? తాగకపోవడం వల్ల దాని డిసడ్వాంటేజెస్ ఏంటి? అని ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నాక వాటర్ తాగకపోతే ఏమవుతుందని తెలుసుకుందాం. అంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకుందాం. ఫస్ట్ టాబ్లెట్ వేసుకోగానే వాటర్ తాగకపోతే గొంతులో ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కెమికల్స్ అండ్ డ్రైగా ఉంటుంది కాబట్టి అది ఫుడ్ పైప్‌లో అతుక్కుపోతుంది అలాగే. అలాగే అతుక్కుపోయి ఏమైంది అదే ప్లేస్‌లో మంట, నొప్పి అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టాబ్లెట్ సరిగ్గా పనిచేయదు. నీళ్ళు లేకుండా టాబ్లెట్ డైజెస్టివ్ అనేది అవ్వదు. కడుపులో సరిగ్గా అది చేరదు ఆ ప్లేస్‌మెంట్‌కి. అండ్ ఇంకోటి కడుపు నొప్పి రావడం, అల్సర్ అనేది కొన్ని క్రియేట్ అయిపోతూ ఉంటాయి. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ నేరుగా ఏంటంటే కడుపు లైనింగ్‌ని బర్న్ చేస్తాయి. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే వాంతులు, మైకం, ఖాళీ కడుపుతో చేదుగా అనిపించి వాంతి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ పైన ఒత్తిడి అనేది పడుతుంది. ఇది మేడప్ ఆఫ్ కెమికల్స్, హై లెవెల్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ కెమికల్స్‌ని బయటికి పంపడానికి సరైన నీళ్ళు కావాలి. లేకపోతే ఏమవుతుంది కిడ్నీ మీద లోడ్ పడి కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి లైక్ డోలో, కాంబిఫ్లామ్, మెఫ్టల్. ఇవి కడుపులో ఏందంటే వూండ్స్ క్రియేట్ అయిపోతా ఉంటాయి అలాగే ఉంటే. అండ్ ఐరన్ టాబ్లెట్స్ పళ్ళు నలిపోవడం అనేది జరుగుతుంది. గొంతులో మంట రావడం జరుగుతుంది. అండ్ కొన్ని టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎలా అంటే అవి సరిగ్గా కరగకపోయేసరికి ఏమైతే ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గదు. అండ్ బీపీ షుగర్ టాబ్లెట్స్ ఎలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటిది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఏం లేదండి. టాబ్లెట్ వేసుకున్నామా, ఒక 200 ఎంఎల్ ఆఫ్ వాటర్ తాగామా, ఇట్స్ ఓకే. అండ్ కూర్చొని ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని ఏదో ఎప్పటికే ఆల్రెడీ హెల్త్ ఈజ్ డిస్టర్బ్డ్. ఇంకా మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? దానికంటూ కొంత టైం ఇచ్చి వేసుకొని హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు వాటర్‌కి బదులుగా టీ తాగుతూ ఉంటారు. టీ కూడా ఏంటంటే కొత్త రియాక్షన్స్‌కి దారి తీస్తుంది. అండ్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్ అస్సలు మంచివి కావు. డాక్టర్ ఏం చెప్పినా అది మనం ఫాలో అవ్వాల్సిందే. భోజనం తర్వాత అంటే భోజనం తర్వాతే. టాబ్లెట్ వేసుకోవడం అంటే ఏదో టాబ్లెట్ వేసుకున్నామా అయిపోయింది అన్నట్టు కాకుండా టాబ్లెట్ వేసుకున్నాక దానికి 200 ఎంఎల్ ఆఫ్ వాటర్ సరిపడా తాగాలి. అలా అయితేనే అది డైజెస్టివ్ అయ్యి మన రక్తంలోకి చేర్చడానికి ఉపయోగపడుతుంది. ఓవరాల్‌గా వాటర్ అనేది ఏంది అని అంటే మనం టాబ్లెట్ వేసుకున్నాక అదొక ఫ్యూయల్ లాంటిది. ఫ్యూయల్ లాగా పనిచేసి అది డైజెస్ట్ అయ్యాక మన రక్తంలోకి మొత్తం అది సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.